నమ శివాయ. ఇక్కడ గోవాడ తిరణాలు వచ్చామన్నమాట. ఈరోజు అయితే 4వ రోజు కదా, జనం అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. చూస్తున్నారు కదా శివుడికి పూజలు. మేము ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చేసాం. ఎందుకంటే గుడి లోపలికి ఫోన్ ఎలవ లేదనమాట. ఇక అందుకే నేను గుడి బయట నుంచి తీస్తున్నాను. ఓం నమ శివాయ. మా నిక్కి చూడండి, ఇప్పుడే పులిహార తినేసి ఓం నమ శివాయ అంట. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం, కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలని లోపలికి తీసుకెళ్తారు. చూడండి, ఇదే ఎంట్రన్స్. ఇది వెళ్ళాలి. ఇదంతా పెద్ద గుడి. హరహర మహాదేవ్ శంభో శంకర. లక్కీ బాబు మావయ్య అయితే మెల్లిగా వెళ్తున్నారు అలా చక్కగా. హరహర మహాదేవ్ శంభో శంకర, హరహర మహాదేవ్ శంభో తీసా. హరహర మహాదేవ్ శంభో శంకర. ఎక్కడ అది బెటర్, పోలీసులు వాళ్ళకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు చూడండి ఎంతమంది వచ్చారు. ఇదైతే రాగి చెట్టు. ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచే ఉంది. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు తెలుసు ఎప్పుడుదో. నాగమయ్య స్వామి అనమాట. ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. పాలు పోస్తున్నారు చూసారా. ఓకే ఫ్రెండ్స్, ఈనాటికి అయితే గోవాడ తిరణాల ఇట్లా 4th రోజు వచ్చాం కదా, లేట్ అయిపోయిందనమాట. చూడండి, ఇంకా జనం అందరూ తక్కువ ఉన్నారు. ఇవైతే ప్రభలు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇలా లాక్కొస్తారనమాట. ఇక్కడ పెట్టేసేసారు ప్రభలు. ఇదంతా అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ పొంగలు చేస్తున్నారు అనమాట. పొంగళ్ళు అయిపోయినాయి, చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 12:30 కదా, ఆల్రెడీ పొంగలు చేసేసారనమాట. ఇది స్వామి గోవాడ ఎంట్రన్స్ అయితే అటు ఫస్ట్ నుంచి నేను తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, బా ఏంటమ్మా వీళ్ళైతే వెళ్ళి కారులో కూర్చున్నారు. ఇదంతా అసలు ఫుల్ రష్ ఉండిద్ది అనమాట. ఫుల్గా ఉంటారు జనం. చూడండి గుడి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇదంతా తిరణాలే. ఇదంతా కూడా అంటే 4వ రోజు కదా, జనం అందరూ తగ్గిపోయారనమాట. ఇదంతా అసలు ఖాళీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుడిగుండం అంటారు కదా, చూడండి సుడిగుండం అంటే అదేను. ఎలా వెళ్తుందో పూజ చేపిస్తే మంచిదని లారీకి పూజ చేపిస్తున్నారు.